సముద్రాలు వెనక్కెళ్తున్నప్పుడు ఆందోళన, ఆ పైన ఒక్కసారిగా ముందుకొస్తే భయం. ఒకప్పుడు సునామీ సంభవించినటువంటి సందర్భంలో దాదాపుగా పావు కిలోమీటర్ వరకు వెనక్కెళ్ళింది సముద్రం. అందరూ ఏంటని చూసేలోపు ఒక్కసారిగా విరుచుకుపడింది. వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి సముద్రాలు వెనక్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అక్కడికి పరిగెత్తుకెళ్ళి నుంచోవద్దు. సముద్రం నీళ్లు పరిగెత్తుకుంటూ వస్తుంటే మనం దాంతో పరిగెత్తగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ప్రస్తుతం బీచ్ దగ్గర ఏదైతే ఇది దృశ్యాలు, విశాఖపట్నంలో బీచ్ దగ్గర సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి చూస్తున్నారు. ఏదైతే అంతకుముందు సముద్రం దాని వెనకాల ఇప్పుడున్నటువంటి ప్రదేశం దాకా ఉండేది, ఆ తర్వాత కాలంలో సముద్రం ముందుకు వస్తూ వచ్చింది. చివరికి రోడ్డుకి ఆనుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు అది కాస్త వెనక్కి వెళ్ళి మళ్ళీ పాత బీచ్ కనబడడంతో సంతోషపడిపోయి చాలామంది వెళ్ళి చూస్తున్నారు. కాకపోతే సాధ్యమైనంత వరకు దీన్ని ఆపడం అన్నటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ క్షణంలోనైనా నీళ్ళు ఎట్లా వస్తుందన్న తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం ఒక సంచలనమే. ఎందుకంటే అకస్మాత్తుగా సముద్రం వెనక్కి వెళ్ళడం అన్నటువంటిది ఊహలకు అతీతమైనటువంటిది. వాస్తవంగా ఇప్పుడు ఆ కనబడుతున్నటువంటి ఆ బ్లూ ఇవి ఉన్నాయి కదా, అట్లాంటివి కూర్చోవడానికని ఏర్పాట్లు చేస్తుంటారు. లేకపోతే ఈ టిఫిన్లు అమ్మేటటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటారు. దానికి ముందు దాకా వస్తుండే సముద్రం, అట్లాంటిది వెనక్కి వెళ్ళడం అన్నటువంటిది ఒక్కసారిగా సంచలనమైంది.